మీడియాపై జరుగుతున్న దాడులను మాజీ ఎంపీ హర్ష కుమార్ తీవ్రంగా ఖండించారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ, మద్దికెరలో ఆంధ్రజ్యోతి ప్రతినిధి వీరవేకర్పై దాడులకు తెగబడటం సరికాదన్నారు. ఈ దాడుల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని హర్ష కుమార్ కోరారు. దీనిపై గవర్నర్ కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, వాళ్ళ పత్రికా యాజమాన్యం ఆదేశానుసారం వాళ్ళకు ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ బట్టి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. మీకు నేను చెప్తున్నది ఎవరికంటే, ఎవరైతే దాడులు చేస్తున్నారో, ఎవరైతే మీరు చేస్తున్నారో డైరెక్ట్గా పత్రికా యాజమాన్యాన్ని ప్రశ్నించండి. అంతేగాని విలేకరుల్ని ఈ రకంగా చేయడం అన్నది భావ్యం కాదు. అది ఏ పార్టీ అయినా సరే. ఎందువల్లంటే మొన్న నేను చూశాను టీవీలో, చాలా అతి దారుణంగా కొట్టడం చూశాను. నువ్వు ఒక పత్రికా ప్రతినిధి అయ్యుండి, పత్రికలకి యాజమాన్యం అయ్యుండి, నీ భార్య యజమానురాలైనా నువ్వైనా ఒకటే కదా. అటువంటి ఒక పత్రికా విలేకరి మీద దాడి జరిగినప్పుడు స్పందించాలి ముఖ్యమంత్రి గారు. అది స్పందించడం అన్నది కనీస ధర్మం. లేదంటే పరోక్షంగా ఆ దాడుల్ని ఆయన చెప్పి చేస్తున్నట్లుగానే భావించాలి. అంతేకాకుండా ఈనాడు మీద, నిన్న కార్యాలయం మీద కారసాని రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్లో 4 సార్లు ఎమ్మెల్యే కింద నెగ్గాడు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇటువంటి దాడులు చేయలే. మరి వైసీపీలోకి వెళ్ళగానే ఇటువంటి దాడులు చేయాలి అన్న ఉద్దేశాలు ఎందుకు వచ్చినాయి అన్నది అర్థం అవ్వలేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇది పత్రికా స్వాతంత్రాన్ని, మీడియా స్వాతంత్రాన్ని అడ్డుకోవడం. ఇటువంటి పనులు అసలు ఎవరు కూడా సమాజం క్షమించదు. ఇటువంటి కేసుల్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి. అలాగే గవర్నర్ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి.